నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నా తెలుగుదేశం నా బాధ్యత. తెలుగువారి పండుగ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా మహానాడును విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయి. గత 2 సంవత్సరాల ప్రగతిని ప్రజలకు చాటి చెబుతూ రాబోయే 3 సంవత్సరాలకు దిశానిర్దేశం చేసే వేదికగా మహానాడు నిలవనుంది. పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి 2025పై ట్వీట్ల రూపంలో అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నారా లోకేష్కు మంచి పేరు వస్తుందనే కడుపు మంటతో ఏదో ఒక విధంగా బురద జల్లాలని వైసీపీ కుట్రలు చేస్తోందని తెలిపారు. మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ దుర్మార్గంగా నీ స్వార్థ ప్రయోజనాల కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం అరులు దాస్తూ ఇవాళ సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని, ఉద్యోగాలు చేస్తా ఉన్న టీచర్లని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గమైన భాష వాడుతూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చి రాబోయే రోజుల్లో 10,000 ఉద్యోగాలు రకరకాల డిపార్ట్మెంట్లో మరి సెలెక్ట్ అయ్యే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా స్పష్టంగా ముందుకెళ్తా ఉంది. అట్లాగే డిఎస్సిలో కూడా ప్రాథమిక కీ అవ్వచ్చు, అభ్యంతరాల స్వీకరణ అవ్వచ్చు, ఫైనల్ కీ విడుదల అవ్వచ్చు, ప్రతి దశలో కూడా ఆన్లైన్గా పారదర్శకంగా ఈ పరీక్షలు నిర్వహిస్తే తాడేపల్లి ప్యాలెస్లో ముద్దు నిద్రపోయి అది చాలన్నట్టుగా బెంగళూరు ప్యాలెస్లో వారానికి 5 రోజులు కాలక్షేపం చేస్తూ 2 రోజులు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బురజల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచినట్టుగా ఇవాళ ఈ దుర్మార్గమైన ఆరోపణలకు పాల్పడ్డాడు. చాలా స్పష్టంగా ఎగ్జామ్ వ్యవస్థపై ఆపోహలు సృష్టించిన వాళ్ళ మీద గట్టిగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మెగా డిఎస్సి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం అవడానికి, అట్లాగే అభ్యర్థులు కష్టపడి చదువుకొని ఇవాళ వాళ్ళు చాలా స్పష్టంగా సెలెక్ట్ అయ్యారు. అధికారిక వెబ్సైట్లో చాలా స్పష్టమైన సమాచారాన్ని ప్రభుత్వం ఇస్తూ ఉంది. అందరికీ నమస్కారం. మహానాడు తెలుగు ప్రజలందరూ కూడా పర్వదినం. వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. పార్టీ ఆవిర్భావం నుంచి మహానుభావుడు 1982 మార్చి 29న పార్టీని స్థాపించారు. దేశ చరిత్రలో 9 నెలలు తిరగకుండా అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. జనవరి 9, 1983 రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. మే 28 ఆయన పుట్టినరోజు, మహానాడు పండుగ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 44 ఏళ్లలో ప్రతి పుట్టినరోజు కూడా రామారావు గారిది మహానాడు పర్వదినంగా, అది కరోనా సమయంలో కావచ్చు, ఏ సంవత్సరం అయినా సరే, ఎన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా మహానాడు పర్వదినాన్ని తెలుగువారు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక పర్వదినంగా ఆ పండుగ వాతావరణంలో 27, 28, 29 బహిరంగ సభలతో మహానాడు జరిగేది. ఈ సంవత్సరం మరి 27, 28 రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున ఫస్ట్ టైం 1875 క్లస్టర్స్లో ఏదైతే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మహానాడు వేదిక ద్వారా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏదైతే యువ నాయకుడు మన లోకేష్ బాబు నాయకత్వంలో పెద్ద ఎత్తున మహానాడు జయప్రదం కాబోతా ఉంది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మండు టెండను కూడా లెక్క పెట్టకుండా ప్రతి క్లస్టర్ పరిధిలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లు ఉన్నాయో ఆ క్లస్టర్ పరిధిలో స్థానిక శాసనసభ్యుడు, అదేవిధంగా మండల పార్టీలు, నియోజకవర్గ పార్టీలు,
పార్లమెంటు సభ్యులు, మంత్రులు అందరూ కూడా కలిసి చక్కటి ఏర్పాట్లు చేసుకొని ఏదైతే ఈ క్లస్టర్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు కావచ్చు, క్లస్టర్ యూనిట్ బూత్ కుటుంబ సాధికార సాధి, అట్లాగే బూత్, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ భాష మాట్లాడుతూ ఉన్నాడు, వీటి మీద బురద జల్లుతా ఉన్నాడు. నువ్వెన్ని దుర్మార్గాల్లో పాల్పడ్డా ఆకాశంలోకి చూసి ఉమ్మేస్తే మీ మోకాల మీద పడుతుంది, మీరే కడుక్కోవాలి. ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసే వాళ్ళని చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎన్నికలు కూడా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని మరి కార్యోన్ముఖులు చేసే విధంగా ఈ మహానాడు ఒక దశ చూపించడమే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. సిద్ధాంతాలే ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ఈ మహానాడు ప్రగతి, ఏదైతే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని, డిజిటల్ ఇన్నోవేషన్ ద్వారా ఏ విధంగా ఈరోజు మహానాడు మనం జరుపుకుంటున్నామో దేశానికి ఒక ఆదర్శంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక పార్టీ సమావేశం కాకుండా ప్రజలందరూ కూడా పండుగ వాతావరణంలో జరుపుకునే ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజుని గ్రామాన పెద్ద ఎత్తున జరుపుకోవాలని, అట్లాగే సాంకేతికంగా కూడా అసాధ్యమని తెలిసి కూడా కేవలం బురద జల్లాలి, ఏదో విధంగా వార్తల్లో ఉండాలి, ఏదో విధంగా ఈ వైసీపీ ఫేక్ సోషల్ మీడియా ఏదైతే ఫేక్ ఫ్యాక్టరీలో కంటెంట్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్లు ఇచ్చి ఇవాళ ఈ దుర్మార్గాలకి పాల్పడతా ఉన్నాడు. కేవలం ఏది బాధ, ఆక్రోశం. ఇవాళ టీచర్ ఉద్యోగాల్లో 16,000 మంది పైగా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ డిఎస్సిలో వచ్చే సంవత్సరం కొంతమంది సెలెక్ట్ అవ్వబోతూ ఉన్నారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్లో 10,000 ఉద్యోగాలు అనౌన్స్ అయినాయి. అట్లాగే 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, దగ్గర 22 లక్షల పైగా ఉద్యోగాల కల్పనలో భాగంగా పరిశ్రమల స్థాపనకి అన్ని కార్యక్రమాలు వేగవంతంగా ఒక పక్క పనులు వేగవంతం చేస్తూ ఉంటే చూసి జగన్మోహన్ రెడ్డి ఓరలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఏడుపే ఇవాళ ఈ మెగా డిఎస్సి మీద అతను చిమ్మిన విషం, అతను చిమ్మిన దుర్మార్గమైన భాష. ఏదైతే ఇవాళ గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అట్లాగే మెగా డిఎస్సిని ఆపడానికి వివిధ కోర్టుల్లో 200 కేసులు వేసిన వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవాళ అవన్నీ కుదరలా. కోర్టులు స్పష్టంగా డిఎస్సి నిర్వహించండి, ఇవాళ టీచర్ ఉద్యోగాల్లో నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోర్టులే వీళ్ళు పెట్టిన తప్పుడు కేసుల్ని కొట్టివేసి ఇవాళ పరీక్షలు నిర్వహించి ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండి పరదాల పరిపాలన చేసి నిరుద్యోగులకు హామీలు ఇచ్చి వాళ్ళ ఓట్లు దండుకొని ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి సిగ్గు లేకుండా ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ సిగ్గు లేకుండా బరితెగించి ఇవాళ ఎన్నికైన అభ్యర్థులను అవమానపరుస్తూ, ఉద్యోగాలు చేసుకుంటున్న టీచర్లని మరి వాళ్ళ అవమానపరుస్తూ ఇవాళ ఈ వ్యాఖ్యలు కానీ ఈ బురజల్లే కార్యక్రమాలని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ వాళ్ళు ఎంతో కష్టపడి ఐఐటి జేఈ కావచ్చు, గేట్ కావచ్చు, క్యాట్ కావచ్చు, ఐబిపిఎస్ కావచ్చు, ఏదైతే ప్రామాణిక పరీక్ష కేంద్రాలకు ఏదైతే ఉపయోగిస్తూ ఉన్నారో ఆ అత్యున్నతమైన భద్రతా ప్రమాణాలని అమలు చేస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళింది. చాలా స్పష్టంగా మరి పరీక్ష వ్యవస్థలో ప్రశ్నలు డిజిటల్ సెక్యూరిటీలో రక్షించబడ్డాయని, సర్వర్ స్థాయిలో పర్యవేక్షణ జరుగుతుందని ఇవాళ ఈ తప్పుడు ప్రచారాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిరుద్యోగులకి
5 ఏళ్ళు మాయ మాటలు చెప్పి ఒకటి చేస్తే కాదు, జాబ్ క్యాలెండర్ అని హామీలు ఇచ్చాం. సంక్రాంతి అని, మార్చ్ అని, సెప్టెంబర్ అని రకరకాల డ్రామాలు ఆడి జగన్మోహన్ రెడ్డి, నీ జాబ్ క్యాలెండర్ ఏమైంది? నీ డిఎస్సి ఏమైంది? ఇవాళ నువ్వు ఇంత స్పష్టంగా ఇవాళ వచ్చే డిఎస్సికి కూడా విద్యార్థులు కష్టపడి టీచర్ అభ్యర్థులు పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి 2025 మీద చేస్తూ ఉన్న ట్వీట్లు కానీ వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్న మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ కష్టపడి చదువుకొని యువకులు 16,523 టీచర్ ఉద్యోగాలు, అన్ని వర్గాలకు సంబంధించిన టీచర్ అభ్యర్థులు ఎంతో కష్టపడి చదువుకొని ఇవాళ ఆ పరీక్షలో పాస్ అయ్యి విజయం సాధించి టీచర్లుగా రిక్రూట్ అయ్యి వాళ్ళు బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నీ స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళని అవమానపరుస్తూ ఇవాళ నువ్వు చేస్తూ ఉన్న ఈ వ్యాఖ్యలు వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. ఎవరైతే మరి అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి టీచర్లుగా పనిచేస్తున్నారో వాళ్ళకి క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ నాయకుల మీద ఉంది. చాలా స్పష్టంగా, చాలా పారదర్శకంగా ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగితే లోకేష్ బాబు మీద నింద వేయాలని, ఏదో విధంగా బురద చల్లాలనే కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడుపు మంట బయటపడింది.